వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది శాసనసభ్యులు పరిపాలించున్నారు. మరి ఏ శాసనసభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు. ఈ రోజు ఇందాకే మాకు తెలిసిన విషయం, కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా, లేకపోతే తుమ్మలపెంట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపెంట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా, మరి ఏం చేస్తున్నారని చెప్పని, ఏం చెయ్యాలనుకుంటున్నారని చెప్పని మాజీ శాసన ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లా. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముద్దిగొండ కృష్ణరావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్చర్యని ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ ఇట్లాంటి అరాచకాలకి ఎవరు ఏ శాసనసభ్యులు చేయాల. మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఇట్లనా ప్రజాస్వామ్యం ఎట్టబోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది ప్రభుత్వానికి మేము ఇస్తామని చెప్పని తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా కావాలంటే శాంతికి పరిచిహ్నంగా ఉండే కావలిని ఈరోజు హత్యా రాజకీయాల వైపు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకెళ్తా ఉన్నారు. ఆయన మీద 32,000 మెజార్టీతో గెలిచిన కావ్య కిషన్రెడ్డి గారిని ఇంకా భవిష్యత్తులో నేను ఎదుర్కోలేను, నా వల్ల కాదు, ఇతరుల్ని హతమారుస్తేనే ఇక్కడ నాకు రాజకీయం చేయగలని ప్రతాప్ కుమార్ రెడ్డి ఏదైతే అల్లవరం క్రషర్ ఉందో ఆ క్రషర్ లో బెంగళూరు నుంచి రౌడీలు తెప్పించి వాళ్ళ ఇంట్లో పనిచేసి వాళ్ళ పల్లి వాళ్ళ చేత రెక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో రెక్కి నిర్వహించి ఈరోజు మరి కావ్య కిషన్రెడ్డి గారిని అంతమొందించేందుకు ఆయన కుట్ర పన్నారు. ఈరోజు అక్కడ ఉండుంటే కావ్య కిషన్రెడ్డి గారు అక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఆయన మీద అటాక్ చేసేవాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ నీచ రాజకీయాలు, ఈ హత్య రాజకీయాలు మానుకో ప్రతాప్ కుమార్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగుదేశం ఉంది. కావలికి అభివృద్ధిగా కేర్ ఆఫ్ అడ్రస్ గా కావ్య కిషన్రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు చేయలేకపోయావు అనే బాధ, అంటే నువ్వు చెయ్యాలి కానీ హత్యా రాజకీయాలకు తావు తీస్తా ఉన్నావు. ఈరోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నా, ప్రతాప్ కుమార్ రెడ్డి మీద వెంటనే కేసు బుక్ చేయాలా, ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావలపట్టిన కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్ర పార్టీ, నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని రాజకీయ పార్టీలకి, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, కావలిలో ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు. దాదాపు కావలి నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావలి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఈ రోజు వరకు కూడా ఇటువంటి కక్కుర్తి రాజకీయాలు, ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందనేటువంటి పరిస్థితి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతని అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో పిరికి పంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం. ఇటువంటి రాజకీయాలు చేసేటువంటి వారికి కబడతార్ రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కావలి నియోజకవర్గ ప్రజలారా, అవతలి వారిని, ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని గ్రహించండి, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే విధంగా మీకు శరణ వేడుకుంటున్నాము. ఈ రకంగా చేసే వారిని చట్ట ప్రకారంగా శిక్షించమని చెప్పేసి
తదుపరిగా అధికారుల్ని మేము వేడుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.